స్టేట్మెంట్ చేశారు. వీటితో పాటు ఆయన ఒక సవాల్ విసిరారు. ఏమని? బహిరంగ సవాల్ అన్నమాట. మీరు ప్లేస్ డిసైడ్ చేయండి, నేను ఎక్కడికైనా వచ్చి చర్చిస్తాను అని ఆయన ఒక సవాల్ విసిరారు. ఆయన ఏంటంటే డిఎస్సితో పాటు మద్యం, భూ కుంభకోణాలు ఈ మూడింటి పైన జగన్తో నేను బహిరంగ చర్చకు సిద్ధం అంటూ లోకేష్ ఒక సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ పైన లోకేష్ స్పందించాలి, లోకేష్ రాజీనామా చేయలేని వీళ్ళు డిమాండ్ కదా. మరి అలాంటప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ స్పందించారు కదా, ఆయనే బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అమెరికాలోగా బహిరంగ చర్చ కంటే నేరుగా బహిరంగ చర్చకు వచ్చే వాతావరణం ఉండదు. ఈ సవాలు ప్రతి సవాలు తొడగొట్టుకోవడాలే ఉంటాయి. ఇక్కడ బహిరంగ చర్చకు సిద్ధం అని నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు? మద్యం, భూ కుంభకోణాలు వీటితో పాటు చర్చిస్తాను అని అన్నారు. సరే, ఇప్పుడు దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఏమీ రాలేదు. కానీ ఈ నిరసనలు ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నన్ను ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, వివాదాల్లో నిందితుడిగా ఉన్న లోకేష్తో చర్చించాల్సిన అవసరం మా అధినేతకు లేదు. దమ్ముంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చకు రావాలి, అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చర్చకు వస్తారు అని ఒక పాయింట్ రైజ్ చేశారు. మరి నిజంగా లోకేష్ ఒక సవాల్ విసిరారు కాబట్టి చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు వస్తారా జగన్మోహన్ రెడ్డితో? అంటే ఇవి ఏంటంటే రాజకీయంగా సవాలు విసురుకోవడంలాగే ఉంటుంది. ఇది రాజకీయంగా వాళ్ళు సవాలు విసరడం, అటు బహిరంగ చర్చకు రండి నేను సిద్ధమనే లోకేష్ విసిరిన సవాళ్ళు అది అయ్యేది కాదు, పోయేది కాదు. అలాగే పేర్ని నాని చేస్తున్న డిమాండ్, చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయనతో కూర్చునేది లేదు. ఇదేంటంటే ఇవి ఏంటంటే ఇంకా రాజకీయంగా ఈ దుమారం రేపి ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. చాలా రకాల ఇష్యూస్లో ఏంటంటే 2029 ఎన్నికల్లో కూటమి కలిసే పోటీ చేస్తుంది అని తాను జాతీయ మీడియాతో చెప్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏంటి లోకేష్ 2029 మాత్రమే అంటున్నాం, రాబోయే 15 ఏళ్ల పాటు ఈ కూటమి బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పు అంటూ క్లాస్ స్పీకర్ అంటూ లోకేష్ సరదాగా పంచుకున్న సీను ఇప్పుడు కంకిపాటి సభలో అది డిస్కషన్కి వచ్చింది. ఈ కంకిపాటి సభలోని సవాళ్ళు విసరడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా లోకేష్ వ్యాఖ్యల్లో వచ్చింది. ఆయన అన్నది ఏంటి? 2029 ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేస్తుందని తన జాతీయ మీడియాతో చెప్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి, ఏంటి లోకేష్ 2029 మాత్రమే అంటున్నా, రాబోయే 15 ఏళ్ల పాటు ఈ కూటమి బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పు అని క్లాస్ స్పీకర్ అంటూ లోకేష్ సరదాగా పంచుకున్న ఒక సీన్ పంచుకున్నారు. ఇప్పుడు దీని మీద కూడా ఇంకా ఒక రకమైన రాజకీయపరమైన అంశంగా ఇది కూడా మారిపోయింది. దీంతో ఏమైతుందంటే ఇటు డిఎస్సి అక్రమాలు వీటన్నిటిపైన వైసీపీ నిరసనలు, లోకేష్ సవాలు విసరడం, లోకేష్ సవాళ్ళను మేము స్వీకరిస్తున్నాం కానీ లోకేష్ కాదు చంద్రబాబు రావాలని వీళ్ళు అనటం, ఇవేమీ అయ్యేటట్టు లేవు, పోయేటట్టు లేవు. అట్ ది సేమ్ టైం రాజకీయంగా మరో పవన్ కళ్యాణ్ అంశాన్ని కూడా లోకేష్ ఇక్కడ ప్రస్తావించారు. ఏదేమైనా ఇక్కడ కేసులు లేవు అన్న అంశం సంబంధిస్తే హైకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు పడ్డాయి.